బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్తను మీరు మొత్తం చూడాల్సిందే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పాల్సిందే ఎందుకంటే అంతలా ఉంటుంది ఈ విషయం అసూయ ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగితే ఇంత దారుణంగా ఉంటుందనే విషయం ఇది ఇద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉంటున్నారు ఒకే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు కానీ తోటి విద్యార్థి క్లాస్లో ఫస్ట్ వస్తుందని అసూయపడిన మరొక స్టూడెంట్ ఏం చేసింది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు చూస్తే అసూయ ఇంత పని చేస్తుందా అసూయ పరులను మీరు చాలా మందిని చూసుంటుంటారు కానీ ఈ స్థాయిలో అసూయ పరులను చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ వార్తను మీరు కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయాల్సిందే అమ్మాయి ఏం చేసిందంటే హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయి అందరికంటే ఆఖరణ కాలేజ్లో జాయిన్ అయింది కానీ అందరికంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది సహజంగా కొన్ని 100%లో ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి హీరోకి అసూయ కలుగుతుంది కదా అసూయ కలిగినప్పుడు ఏం చేస్తాం ఆ సినిమాలో మనం చూస్తాం కానీ రియల్గా ఒక అమ్మాయి తనకంటే క్లాస్లో ఫస్ట్ వస్తుందని అసూయపడి ఏం చేసింది అంటే అమ్మాయి జుట్టు కట్ చేసింది జుట్టు కట్ చేయడమే కాదు చేయి కోసేసింది చేయి కోసి క్షుద్ర పూజలను ఏర్పాటు చేసింది నిన్ను చంపేస్తాను అని ఒక లెటర్లో రాసి బెదిరించింది ఆ అమ్మాయి కేకలు వేయడంతో బయటికి పారిపోయింది ఇదంతా కర్నూలు జిల్లాలో జరిగింది అంటే ఒక క్లాస్మేట్పై తోటి విద్యార్థినిపై ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగితే ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అందరూ ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది ఎస్ఎఫ్ఐ అక్కడికి వచ్చే ఆందోళన కూడా చేస్తుంది ఈ వార్త మొత్తం చెప్తున్నాను మీరు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి అసూయ పరులను మీరు కూడా ఎప్పుడైనా చూసారా మీ స్నేహితుల్లో కూడా ఇలాంటి అసూయ పరులు ఎక్కడైనా ఉన్నారా మీరు కమెంట్ చేయండి కర్నూలు జిల్లాలో బీతాండ్రపాడు ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ఒక విద్యార్థి క్షుద్ర పూజలు చేసింది ఒక లెటర్ కూడా రాసింది ఆ లెటర్లో ఏం రాసిందో చెప్తున్నాను చూడండి వసే ఎందుకే నీకు అంత కొవ్వు ఎందుకు నా దారికి అడ్డొస్తున్నావు ఎందుకు ఫస్ట్ వస్తున్నావు అంటే అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తుందంట బాగా చదువుతుందంట ఫస్ట్ క్లాస్ వస్తుందంట ఎందుకు ఫస్ట్ వస్తున్నావు లాస్ట్లో జాయిన్ అయ్యావు లాస్ట్లోనే ఉండు మర్యాదగా చెప్తున్నా లేకపోతే ఇక నీ పని అంతే జాగ్రత్త అంటూ చూడండి ఒకసారి ఆ లెటర్ రాసింది అక్కడ నిమ్మకాయలు పెట్టింది అంతేకాదు ఇంకొక దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తాను అక్కడ అమ్మాయి జుట్టు కూడా పెట్టింది యు ఆర్ ఫినిష్డ్ బ్లెస్సీ యు ఆర్ ఫినిష్డ్ అంటూ ఒక చిన్న ఫోటోను వేసింది కిల్ యూ చంపేస్తాను నిన్నంటూ పెట్టింది ఆ అమ్మాయి జుట్టు కట్ చేసింది ఆ అమ్మాయి జుట్టును కోసేసింది చూడండి ఒకసారి జుట్టును కట్ చేసి ఆ పేపర్లో పెట్టి అక్కడ ఒక తగ్గేదేలే అన్నట్టు సింబాలిక్గా కూడా ఉంది అక్కడ సో యు ఆర్ ఫినిష్డ్ అని పెట్టింది జుట్టు కట్ చేసింది ఆ నిమ్మకాయలు పెట్టింది యు ఆర్ ఫినిష్డ్ అని చెప్తుంది కిల్ యూ అని చెప్తుంది అంటే ఒక అమ్మాయిపై మరొక అమ్మాయికి అసూయ కలిగి చంపేస్తుందా ఇంత దారుణమో చూడండి ఒకసారి అమ్మాయి చేయి కోసేసింది చేయి కోసేసి ఆ రక్తపు బొట్లు పట్టుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా అమ్మాయి బిల్డప్ ఇచ్చింది అంటే నిన్ను చంపేస్తాను అమ్మాయిని మానసికంగా చంపేయాలి అనుకుంది కుదిరితే భౌతికంగా కూడా చంపేయాలనుకుంది అందుకే చేయి కోసేసింది ఒకవేళ అమ్మాయి బతికితే భవిష్యత్తులో క్షుద్ర పూజలు చేస్తుందేమో అనే మానసిక భయంతో ఆ అమ్మాయి చదువు మానేస్తుంది తనకి ఫస్ట్ క్లాస్లో వచ్చే అవకాశం లేదు అంటూ ఆ అమ్మాయి బెదిరింపులకు అంటే మానసికంగానూ బెదిరించింది భౌతికంగా కూడా బెదిరింపులకు దిగింది అసూయ దీనికి అంతటికీ కారణం అసూయ ఆ అమ్మాయి ఆఖరణ జాయిన్ అయిందంటే అందరికంటే ఆఖరణ ఆ కాలేజీలో జాయిన్ అయిందంట కానీ బాగా చదువుతుంది పాపం బాగా చదివి ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకుంటుంది దీంతో అసూయపడిన తోటి విద్యార్థిని ఇంత దారుణానికి ఇంత ఘాతుకానికి పాల్పడింది ఈ ఘటన చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా చాలా ఉంది దీని గురించి ఆ విద్యార్థి తండ్రి మాట్లాడారు ఈ ఘటనపై విద్యార్థి తండ్రి మాట్లాడారు విద్యార్థి తండ్రి ఏం మాట్లాడారో చూద్దాం పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే లేదు సార్ విచారిస్తున్నాము చూస్తున్నాము మాట్లాడుతున్నాము అన్నాడు అంటే ఏంటి ఇది ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి ఐ విల్ కిల్ యూ నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి నువ్వు మాకంటే లేట్గా జాయిన్ అయ్యావు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి నువ్వు చదవకూడదు నీకు మార్క్స్ తక్కువ రావాలి నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తే నేను ఏం చేస్తాను చూడని 2 లెటర్స్ కూడా ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి ఈ విధంగా మరి ఈ విధంగా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది ఏం తెలియట్లేదు మాకు న్యాయం జరగాలి సార్ ఎందుకంటే వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను మాకు అప్పచెప్పాలి ఇది మేము కోరేది సార్ ఇప్పుడు అమ్మాయి చదువుతుంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అమ్మాయిని ఎవరు భయపెట్టారండి వాళ్ళతోటి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు లెటర్లు వాళ్ళు రాశారండి లెటర్లో ఏమని రాశారంటే
పాప ఫస్ట్ వచ్చింది, అంటే లేటుగా జాయిన్ అయింది పాప ఫస్ట్ వచ్చింది. ఈసారి ఇలానే నువ్వు ఫస్ట్ వస్తే మాత్రము ఖచ్చితంగా నిన్ను ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి, పాపది చిన్నప్పుడు ఫోటో వాళ్ళు పెట్టుకుంటే ఆ ఫోటో పెట్టేసి దానిపైన ఐ విల్ కిల్ యూ అని రాసినారు. రెండు కట్ చేసిన తర్వాత ఉదయం మా 10 వరకు ఫోన్ అయితే రాలేదు. అక్కడే మా పాప కూడా ఉండడం వల్ల మా పాప ఫోన్ చేసి చెప్పింది ఇది విషయము అన్న, ఇలా పాపకి కోసినారు. పాప పేరేంటి? బ్లెస్సీ. పాప బ్లెస్ చేయండి, అది చేయి కోసినారు, ఇట్లా ఇబ్బంది ఉంది, హాస్పిటల్ కూడా ఇప్పుడే పోయొచ్చామన్నారు. మరి మిడ్ నైట్ నుంచి జరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్పినారు. సో మేము అప్పుడు బయలుదేరి వచ్చినాం. ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి ప్రిన్సిపల్ అయితే రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాత అడిగితే కూడా నవ్వుతున్నాడు. వీడికి వచ్చిన తర్వాత కూడా ఏం సార్ ఏం జరుగుతుంది ఏంటంటే నవ్వుతున్నాడు. రెస్పాండ్ అయితే లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, లైట్లు లేవు. పైగా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినారో మీరే చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. మా మీదే అంటున్నాడు. మళ్ళీ మీరే చేశారేమో, మీరే పేరెంట్స్ మీరు హాలిడేస్ కి బాగున్నట్టు మీరు కావాలని చేసుకున్నారేమో, మీరే కోసుకున్నారేమో అంటున్నాడు. ఎంటికలు కట్ చేస్తున్నాయి, చేతికి కట్టింది, కొద్దిగా నరం కూడా కట్ అయిపోయేది. నరం కట్ అయితే ఇంకా పెద్దగా అయ్యేది ప్రాబ్లము. నా పేరు బాజీ అండి, ఎస్ఆర్ కాలేజ్. చూసారా వాళ్ళు చెప్పిన మాటలు కూడా? అమ్మాయి తండ్రి కూడా చెప్పారు. అసూయ అంటే క్లాస్ ఫస్ట్ వస్తుందని అసూయతో తోటి విద్యార్థిని మరో విద్యార్థిని జుట్టు కోసేసింది, క్షుద్ర పూజలు చేస్తున్నానని చెప్పింది, చెయ్యి కోసేసింది. నిజంగా ఒక నరువు కట్ అయి ఉంటే అమ్మాయి భవిష్యత్తు ఏమై ఉండేది అంటే మానసికంగా చంపేయాలనుకుంది, కుదిరితే శారీరకంగా కూడా భౌతికంగా కూడా చంపేయాలనుకుంది. అందుకే చెయ్యి కోసేయడంతో అక్కడ కట్టు కూడా కట్టారు. ఇప్పుడు SFI విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థినులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా కొన్ని బెదిరింపులకు పాల్పడే విధంగా అంటే ఫస్ట్ వస్తున్నాయని అసూయపడే సందర్భాలు ఉన్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్కి చెప్పినా, అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఈ ఘటనను కూడా కాలేజ్ మేనేజ్మెంట్ దాచిపెట్టాలనే ప్రయత్నం చేసింది, బయటకు చెప్పలేదు, దాచిపెట్టాలనే ప్రయత్నం చేసిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. SFI విద్యార్థులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. జుట్టు కట్ చేసి, చేయి కట్ చేసి హత్యాయత్నానికి పాల్పడిన స్టూడెంట్ని కఠినంగా శిక్షించాలని. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ జీవితంలో కూడా ఇలాంటి అసూయపరులు ఎక్కడైనా ఎదురయ్యారా, ఉన్నారా? ఉంటే మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తం ఈ ఘటనపై మా ప్రతినిధి హుసేన్ అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. ఒకసారి హుసేన్ పూర్తి సమాచారం అందిస్తారు. హుసేన్. ఎస్ఆర్ కళాశాలలో క్షుద్ర పూజల కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఒక విద్యార్థిని యొక్క జుట్టు కత్తిరించి నిమ్మకాయలు పెట్టి చేయి కోశారనేటువంటి దీంతో ఒకసారిగా కలకలం రేపింది. దీని మీద విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు సార్ చెప్పండి, ఎస్ఆర్ కళాశాలలో ఏం జరుగుతుంది? ఎస్ఆర్ కళాశాలలో నిన్న రాత్రి 11:30 సమయంలో విద్యార్థిని నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి మీద దాడి చేశారు. అది దాడి చేసే క్రమంలో మెయిన్గా కత్తితో ఆ అమ్మాయి చెయ్యి కోయడం, అదేవిధంగా ఆ అమ్మాయి జుట్టు కత్తిరించడం చేయడం జరిగింది. ఆ చెయ్యి కోసే క్రమంలో అమ్మాయికి నొప్పి వచ్చి గట్టిగా అరిచింది. ఆ అరిచే క్రమంలో వాళ్ళందరూ పారిపోయారు. అయితే ఆ పారిపోయే క్రమంలో అమ్మాయి నేను చూసింది వాళ్ళు ఏళ్ళు ఒకటే అనేసి చెప్పింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చి ఆ అమ్మాయిని అడిగితే సరే దీన్ని చూద్దామనేసి పొద్దున వరకు లేదా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వేరే విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకొని ఇక్కడికి ఉటావుటిన వచ్చారు. వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు అడిగితే లేదు దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఇంకా మాకు కూడా స్పష్టంగా అవగాహన రాలేదనేసి తల్లిదండ్రులను లోపల పెట్టారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు పోయి ప్రశ్నిస్తే ఎందుకు ఇది జరిగిందనేసి అడుగుతుంటే పేరెంట్స్ని ఏమైనా ఎంక్వైరీ చేసి కనుక్కుందామంటే పేరెంట్స్తో విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఫస్ట్ మాట్లాడలేదు. తర్వాత మహిళా సంఘాలు గొడవ చేయడం ద్వారా ఆ పేరెంట్స్తో మాట్లాడించారు. ఆ పేరెంట్స్ కూడా భయపడుకుంటూ అప్పటికే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ఎస్ఆర్ యాజమాన్యం చేసింది. అయినా దాన్ని అనుకోకుండా మేము ఏమన్నామంటే ప్రిన్సిపల్ని బయటికి పిలిచండి, తర్వాత ఎస్ఆర్ యాజమాన్యం అయినటువంటి వాళ్ళని బయటికి పిలిచండి, వాళ్ళతో మేము మాట్లాడతామన్నాం. అయినా ఎంతసేపటికైనా పిలిచలేదు. ఆర్ఏఓ గారు కూడా వచ్చారు. ఆర్ఏఓ గారు వచ్చి మొత్తం ఇదంతా చూసి నేను యాక్షన్ తీసుకుంటాను, ఇది ఒక చిన్న విషయం అనేసి చెప్పారంటే ఇది చిన్న విషయం అని ఆర్ఏఓ గారు అన్నారు. మనం ఆర్ఏఓ గారిని తీసుకొని ధర్నా నిర్వహించాం రోడ్డు మీద. ఆ ధర్నా నిర్వహించిన తర్వాత అయినా కూడా వాళ్ళు స్పష్టంగా చేయలేదు. ఆ తర్వాత మనం పోలీసులను ఒకటే డిమాండ్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసి తప్ప మేము ఈ ధర్నా విరమించామని. అప్పుడు పోలీసు వారు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసి వాళ్ళని మాత్రం ఏదో రాజభోగాలు ఉండేటట్టు ఫ్యాన్లు వేసేసి పోలీసులు అక్కడ కూర్చోబెట్టారు. అయితే నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వాళ్ళని అలా కూర్చోబెట్టడం ఎంతవరకు సమయస్తాం. ఇప్పటికైనా
ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అయితే విద్యార్థినికి ఇది జరగడం కొత్త ఏం కాదు. ఎస్ఆర్ కాలేజీలో ఇది 3వ ఘటన ఈ సంవత్సర కాలంలోనే. కాబట్టి ఆ కళాశాలని సీజ్ చేసేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐగా లేదా ఐద్వాగా విద్యార్థి సంఘాలుగా మేము ఎలాంటి లాలూచి వాళ్ళతో చేసుకోము. ఎవరు చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఆ పోరాటం విజయవంతం. అసలు ఎస్ఆర్ కళాశాలలో హై సెక్యూరిటీ పెట్టాలి, మహిళా కళాశాల అంటే మరి పూర్తిగా భద్రత కల్పించాలి. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఈరోజు మేము ఎస్ఆర్ కళాశాల యాజమాన్యాన్ని విద్యాశాఖని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పర్మిషను పుట్టగొడుగులాగా ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ కళాశాలలకి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు కళాశాలలో అమ్మాయిలకు సంబంధించినటువంటి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, లేదంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖది కూడా. మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. లేదంటే ఈరోజు లక్షల రూపాయలు పిల్లల తల్లిదండ్రులతో ఫీజులు వసూలు చేసేటప్పుడు కనీసం వాళ్ళకి సెక్యూరిటీగా ఒక్కొక్క ఫ్లోర్కి కనీసం ఒక 4 సెక్యూరిటీని పెట్టాలి, లేదంటే 2 సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి అటువంటి ఆలోచన కూడా ఈరోజు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫీజులన్నీ దండుకొని వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడినా కానీ మాకు పర్వాలేదు అనేటువంటి ఇదిలో ఉన్నారనేది అర్థం అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే ఈరోజు దాదాపు 5 అంతస్తులు ఉన్నటువంటి ఎస్ఆర్ కళాశాల 3వ అంతస్తులో అమ్మాయి రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో 7 మంది ఉంటారు. మరి కింద ప్రతి ఫ్లోర్కి సెక్యూరిటీ ఉన్నారు, వార్డెన్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్తున్నారు. ఇంతమందిని కాదని బయట నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అని అంటే అదే మాకు తెలియట్లేదు అంటారు అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ కాదు కరెస్పాండెంట్ గారు. అసలు ఒక అమ్మాయి పైన క్షుద్ర పూజలు జరిగితే నిన్న ఎప్పుడో మిడ్నైట్ జరిగింది, కనీసం ఇప్పటిదాకా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాం. ఇక్కడికి వస్తే సిఐ గారు కూడా నేను తీసుకుంటానమ్మా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది కంప్లైంట్ కాదు. అలాంటి ఘటనలు మరొక కాలేజీలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది, విద్యాశాఖ పైన ఉంది, ప్రైవేట్ కళాశాలల వాళ్ళపైన కూడా ఉంది. అందుకోసం ఈ మధ్యకాలంలో తరచుగా అది బనవాసి ఘటన కావచ్చు, ఆదోని కావచ్చు, మన కోడుమూరు దగ్గర ఉండేటువంటి వెంకటగిరి కావచ్చు, అంటే అవి ఒక భాగం అయితే ఇది అమ్మాయి మంచిగా చదువుతూ ఉంది ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ అయితే అమ్మాయి పైన శుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, జుట్టు కత్తలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని చెప్పేసి మేమేం చెప్తా ఉన్నామంటే ఆ అమ్మాయికి ఎవరైతే అలాంటి ఘటనకు పాల్పన్నారో ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. నిన్న మిడ్నైట్ జరిగింది, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈరోజు ఎస్ఆర్ కళాశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నారో నిర్లక్ష్యం వీడాలి, కళాశాల జీవన్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బాధిత విద్యార్థులు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, కేవలం మీరు ఆరోపిస్తున్నారంటే మేము ఈరోజు ప్రజా సంఘాలుగా కోరుతున్నది ఒకటే, ఎవరికైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి మా డిమాండ్. ఎక్కడున్నా కానీ ఈరోజు మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసం అని చెప్పేసి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ కళాశాల ఉందో కళాశాల పైన చర్యలు తీసుకోకపోతే కన్నా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజుతో పోదు, ఇది ఇంకొక అమ్మాయితో పోదు. ఇలా ఎంతమంది బలి కావాలి? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో దేశంలోనే లాస్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఇది అక్షరాస్యతలో జిల్లా కర్నూలు జిల్లా. మరి అలాంటిది కాస్తో పూస్తో పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మా పిల్లల్ని చదివించాలి, మా పిల్లలు అవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ అష్ట కష్టాలు వాడి పిల్లల్ని చదివించడానికి ఇక్కడ వదులుతూ ఉన్నారు. అలాంటి చోట కూడా రక్షణ లేదు. మా ఎదురుగానే ఈ అమ్మాయికి ఇలా జరిగింది, మా పిల్లలు ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకుతారని చెప్పేసి దాదాపు 10 మంది పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం మా కళ్ళతో. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి కళాశాలలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు రక్షణ కల్పించాలి. మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి తమ యొక్క భవిష్యత్తు బాగుండాలనేసి ప్రైవేటు కళాశాలలు చదివిస్తే మాత్రం అక్కడ సెక్యూరిటీ లేదు, జుట్లు కత్తిరిస్తున్నారు, నిమ్మకాయలు కోస్తున్నారు, చేయి కూడా కోసేటువంటి పరిస్థితి, క్షుద్ర పూజలు జరిపేటువంటి పరిస్థితి హాస్టల్లో ఉంది అంటే ఎస్ఆర్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అంటున్నారు. తాజాగా మొన్నే చూసాం మనం నారాయణ కళాశాల ఈ అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన, మరొక ఘటన ఇక్కడ పునరావృతం అవుతుంది. క్షుద్ర పూజలకు కలకల రేపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం తప్పుంటే మాత్రం తప్పనిసరిగా శిక్షించాలని విద్యార్థి అదేవిధంగా మహిళా సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.
At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.